మహారాష్ట్రలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ కాంప్లెక్స్ లో ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేలను పోలీసులు లాగేశారు. అసెంబ్లీ లాబీలో బీజేపీ, ఎన్సీపీ, శరద్ పవార్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రెండు గ్రూపులుగా దాడి చేసుకున్నాయి. చొక్కాలు పట్టుకొని మరీ నేతల పిడిగుద్దులు గుద్దుకున్నారు. బీజేపీ తీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో ఘటనకు వ్యతిరేకంగా అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. जमा करा पास మహారాష్ట్రలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ కాంప్లెక్స్ లో ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేలను పోలీసులు లాగేశారు. అసెంబ్లీ లాబీలో బీజేపీ, ఎన్సీపీ, శరద్ పవార్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రెండు గ్రూపులుగా దాడి చేసుకున్నాయి. చొక్కాలు పట్టుకొని మరీ నేతల పిడిగుద్దులు గుద్దుకున్నారు. బీజేపీ తీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో ఘటనకు వ్యతిరేకంగా అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, బీజేపీ, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాల మధ్య దాడులకు కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రధానంగా అటు బీజేపీ వర్సెస్ ఎన్సీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం కాస్త చిలికి గాలివానగా మారి నేతలు పిడిగుద్దులు జుప్పించుకునే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఈ ఘటన మొత్తం అసెంబ్లీ లాబీలోనే జరగడం కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేతల చొక్కాలు పట్టుకొని మరీ ఈ యొక్క దాడులు చేసుకోవడం కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేకు, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేకు ఈ యొక్క వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ యొక్క వాగ్వాదం అసెంబ్లీ లాబీలోనే జరగడం కొంత విచిత్రంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు చట్టసభ సభ్యులుగా ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, అటు బీజేపీ, మరోవైపు ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇరువురు కూడా అటు ఇతర కార్యకర్తల్లాగా మారి ఈ యొక్క కార్యకర్తలు కొట్టుకున్న మాదిరిగా కూడా ఒకరినొకరు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడం కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పదే పలు ఆరోపణలు పరస్పరం చేసుకున్న నేపథ్యంలో కూడా గతంలో చేసుకున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వారిరువురు ఒకేసారి ఎదురుపడడంతో ఈ యొక్క వివాదం చెలరేగినట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ ఘటన పైన కూడా శరద్ పవార్ తీవ్రంగా బీజేపీ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటనా సమయంలో పోలీసులను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను మరియు వారితో పాటు ఉన్నటువంటి వారి అభిమానులు, శ్రేణులను కూడా అక్కడి నుంచి నెట్టివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఆ యొక్క వివాదాన్ని కొంత సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వివాదానికి కారణమైనటువంటి అటు బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, మరోవైపు ఇటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇరువురిని కూడా పోలీసులు నిలువరించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వారు మాటల యుద్ధం కాస్త చిలికి గానివానగా మారి వారు చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులు గుద్దుకునే స్థాయికి వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని అసెంబ్లీ లాబీలో ఉన్నటువంటి పోలీసులు వారిని విడిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి వెంట ఉన్నటువంటి వారి అనుచరులు కూడా ఈ యొక్క బాహాబాహి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నిన్న మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అంబాదాస్ దాన్వే పదవీ కాలం ముగియడంతో ఆయనకు వీడ్కోలు పలికేందుకు సీఎం ఫడ్నవీస్ తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిందేతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి
ప్రధాన నేతలు కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలోనే ఈ యొక్క ఘటన జరిగింది. ఈ యొక్క అసెంబ్లీ లాబీలో ఈ యొక్క నేతల వివాదాస్పదమైనటువంటి తీరును కావచ్చు, అదేవిధంగా బీజేపీ కవింపు చర్యలకు పాల్పడింది అనేది కూడా ప్రధానంగా శరద్ పవార్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీ పైన తీవ్ర స్థాయిలో శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్ రాజు, ఇదే ఘటనపై మరి బీజేపీ నాయకులు ఏమంటున్నారు? పూర్తి స్థాయిలో కూడా ఇరు వర్గాలకు సంబంధించి వాస్తవానికి అక్కడ మాటల ద్వారా మొదలైనటువంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఒకరినొకరు దూషించుకోవడం, ఆ తర్వాత చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులో జుప్పించుకునే స్థాయి వరకు వెళ్ళడం పట్ల ఇరు పార్టీల నేతలు కూడా అటు బీజేపీ కావచ్చు, ఇటు శరద్ పవార్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా బీజేపీదే తప్పు అంటూ కూడా ఎన్సీపీ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఎన్సీపీ నేతల వ్యవహార శైలి వల్లనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది అనేది కూడా బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని అంశాలను స్పీకర్ పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ లాబీలోనే చట్టసభ సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విధమైనటువంటి దాడులు చేసుకోవడం పట్ల కూడా ఎన్సీపీ నేతలు శరద్ పవార్ వర్గం స్పీకర్కు ఫిర్యాదు చేయబోతా ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.